ఏంటి ట్రాఫిక్ సైన్ ఉండడం వల్ల లేట్గా వచ్చావా? ఏంటో ట్రాఫిక్ సైన్? స్కూల్ హెడ్ గోస్ సైలెంట్లీ టీచర్. స్కూల్ హెడ్ గోస్. అయితే ఏంటి? మీరే కదా టీచర్ ట్రాఫిక్ రూల్స్ ఫాలో అని చెప్పారు కదా. భలే అర్థం చేసుకున్నావు. ఆ రూలు పాల్చారులకు కాదు, బస్సులు కార్లు నడిపే వాళ్ళకి. దా వచ్చి కూర్చో. అందరూ హోంవర్క్ చేశారా? వచ్చేవారా ఫినాన్స్ కలెక్టర్ అవుతున్నారు? వెరీ గుడ్, వెరీ గుడ్. మనసుని నేను 4 ప్రశ్నలు అడుగుతాను, సమాధానం లేదు. సరే టీచర్. 4 తర్వాత వచ్చే నెంబర్ ఏది? 5. వెరీ గుడ్. 8 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి? 9. వెరీ గుడ్, చాలా బాగా ఆన్సర్ చేస్తున్నావు. మరి 10 తర్వాత వచ్చే నెంబర్ ఏది? జాకీ. ఏంటి 10 తర్వాత వచ్చే నెంబర్ జాకీ? అది ఎక్కడి నుంచి వచ్చింది? లెక్కలు నేర్చుకుంటే పేగాడు నేర్చుకుంటున్నావా? నీతో కాదు కానీ మీ నాన్న నేను తీసుకురా, వాటితో మాట్లాడాలి. పాఠాలు చెప్పాలంటే ఇంట్లో పేగాడు నేర్పిస్తాడు, తో తీసేస్తే అదే కూర్చో. పవన్, ఇంగ్లీష్లో బ్లైండ్ డేస్కి స్పెల్లింగ్ చెప్పరా? సరే టీచర్. PLISTET. మరి ఐసేవిరా? మీరే కదా టీచర్ బ్లైండ్ పీపుల్ కి ఐస్ ఉండేవని చెప్పారు. నీకు బాగా ఎక్కువైందిరా. నేను స్పెల్లింగ్ అడుగుతున్నాను అదవా. కనీసం మీ నాన్న పేరు ఇంగ్లీష్లోనే చెప్పు. టెంపుల్ స్టెప్స్ వాటర్ కీ. ఏంటి? టెంపుల్ స్టెప్స్ వాటర్ ఇంకా ఏది? మళ్ళీ సరిగ్గా చెప్పు. టెంపుల్ స్టెప్స్ వాటర్ కీ. ఏంట్రా జోక్స్ చేస్తున్నావా? ఒళ్ళగా ఉంది. నో టీచర్, ఐఎమ్ సీరియస్. మా నాన్న పేరు గుడి మెట్ల గంగరాజు. గుడి అంటే టెంపుల్, మెట్ల అంటే స్టెప్స్, గంగ అంటే వాటర్, రాజు అంటే కీ. టోటల్గా మా నాన్న పేరు టెంపుల్ స్టెప్స్ వాటర్ కీ. నేను కరెక్ట్గా టీచర్. చాలా బాగా అతిథికి దాని ప్రదర్శిస్తున్నారు కదా. సరిగ్గా చదువుకోకపోతే మనకి మిగిలే చివరిగా గుడిమెట్లే. కూర్చో. రోహిణి వచ్చిందా? రోహిణి వాళ్ళ ఏమా 9లో 5 తీసివేస్తే ఎంత? 9 టీచర్. ప్రశ్న సరిగ్గా విన్నావా? విన్నాను టీచర్. సరిగ్గా చెప్పు మళ్ళీ. 9లో నుంచి 5 తీసేసాను, మళ్ళీ వేసేసాను. అప్పుడు 9 కరెక్టే కదా టీచర్. ఓహో, తీసివెయ్యి అంటే నీకు ఎలా అర్థమైందా? నాతో కూర్చో కూర్చో. ప్రియాని, నేను సైన్స్లో ప్రశ్న అడుగుతాను తల్లి, సమాధానం చెప్పు. వాటర్కి సైంటిఫిక్ నేమ్ ఏంటి? HIJKLMNO. వాటర్కి సైంటిఫిక్ నేమ్ అడిగితే ఏబిసిడి చెప్తున్నావు ఏంటి నువ్వు? మీరే కదా టీచర్ H2O అన్నారు. ఓహో, నీ బుర్రకి ఇలా అర్థమైందా? H2O అంటే 2 హెచ్లు 1 O అని అర్థం, అంతేగాని హెచ్ నుంచి ఓ దాకా చెప్పుకుంటూ పోవడం కాదు. కూర్చో. సౌమ్య, Yes teacher. నేను బ్యాక్టీరియా బొమ్మ తీసుకురమ్మా, నన్ను తీసుకొచ్చావా? చేశాను టీచర్. ఇదేంటమ్మా ఖాళీ పేపర్ ఇచ్చావు? మీరే కదా టీచర్ బ్యాక్టీరియా కంటి కనిపించదని చెప్పారు. మైక్రోస్కోప్లో చూడమన్నావు కదా. కాదు, నాన్న పంపించిన స్కూల్కి పంపించిన నాన్న నన్ను కూర్చో. మేఘనా, నేను సోషల్ స్టడీస్లో ప్రశ్న అడుగుతాను, చెప్తావా? సరే టీచర్. ఈ మ్యాప్లో అమ్మకి ఎక్కడుందో చెప్పు. ఇక్కడ.
వెరీ గుడ్, చాలా బాగా చెప్పావు. ఇప్పుడు చెప్పు, అమెరికాని ఎవరు డిస్కవర్ చేశారు? ఏంటి, అమెరికా నువ్వు డిస్కవర్ చేసావా? చాలా కష్టపడ్డావు. కానీ అక్కడ వెళ్ళి అక్కడ హోమ్ గ్రోసరీస్ అని ఉంటుంది, మీ అయిన అడిగి ఒక ఐస్ ఫ్రూట్ కొనుక్కుంది. కూర్చో. అరే ఋత్విక్, మౌస్ స్పెల్లింగ్ చెప్పరా? MOUS. మరి చివరే ఉంటుందిరా? తోక ఉంటుంది టీచర్. తోక ఉంటుందా? గొప్ప విషయం తెచ్చుకున్నారా నువ్వు. అయితే మరి అన్ని దేశాల్లోకెల్లా పెద్ద దేశం ఏది చెప్పు? శ్రీలంక. శ్రీలంక? అదేలాగా? మీరే చెప్పారు టీచర్. పెద్దవాళ్ళకి పేరు ముందు శ్రీ ఉంటుంది. నీ తెలుగు తెల్లారినట్టే ఉందిరా. అది మనుషులకి అన్నింటికి కాదు. కూర్చోవా? పిల్లలు మీరు అలా సరిగా సమాధానం చెప్పట్లేదు, తొందరగా సమాధానం చెప్తున్నారు. కాబట్టి పండగల గురించి ఒక ప్రశ్న అడుగుతాను. ఏం గాయత్రి? ఎస్ టీచర్. ఈరోజు ఉగాది పండగ కదా, ఎలా సెలబ్రేట్ చేసుకున్నా? బాగానే సెలబ్రేట్ చేసుకున్నాను టీచర్. వెరీ గుడ్. మరి మీ అమ్మ చేసిన ఉగాది పచ్చడి తిన్నావా? తిన్నాను టీచర్. ఆ పచ్చడి ఎలా చేసిందో చెప్తావమ్మా? చెప్తాను టీచర్. బావు తీసుకొని దాంట్లో చేదుకి కుంకుడుకాయ పులుసు, కారంకి హారీ మిర్చి, తీపికి చాక్లెట్, బగరకి ఆరెంజ్ పీలు, చెంచా సౌర్కి చెంచాడు పెరుగు, సువాసనకి కాస్తంత పర్ఫ్యూమ్. మరి సాంగ్ ఏం చేస్తారు గుర్తు రావట్లేదు టీచర్. బాబోయ్, చాలు కూర్చో. నువ్వు మీ అమ్మ మాత్రం పచ్చడి తినేది బాబు. మీ నాన్న అమ్మాయి ఇచ్చినాడు, వాడి మాత్రం పట్టండి. అర్థమైందా? అసలు పిల్లలు ఎలా చదువుకోవాలంటే వాళ్ళ చూసి నేర్చుకోండిరా. హలో పిల్లలు, జనరల్ నాలెడ్జ్ టెస్ట్కి ఎలా ప్రిపేర్ అవుతున్నారు? అయితే మీ ఇద్దరి ఐక్యూ టెస్ట్ చేయడానికి నేను 3 క్వశ్చన్స్ అడుగుతాను. జాగ్రత్తగా విని ఆన్సర్ చేయండి, సరేనా? సరే టీచర్. మహిత, ఎస్ టీచర్. ఇండియాకి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. గుడ్. ఇండియాకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947. వెరీ గుడ్. ప్లానెట్ మార్స్లో లైఫ్ ఉందా? I don't know. Scientists are still researching. వెరీ గుడ్. నువ్వు తప్పకుండా కాంటెస్ట్ విన్ అవుతావు. ఇంకా కూర్చో. సాషా, Yes teacher. సాషా, నువ్వు కూడా మహితలాగా అన్ని క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి, సరేనా? అలాగే టీచర్. ఫస్ట్ క్వశ్చన్, మన గవర్నర్ ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. తప్పు. గాంధీజీ ఎప్పుడు పుట్టారు? 1947. వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. నీకు అస్సలు గుర్తుందా? I don't know. Scientists are still researching. అమ్మో, ఏమిటి దిక్క సమాధానాలు చెప్తున్నావు? మీరే కదా టీచర్ అన్ని క్వశ్చన్స్ మనీతో చెప్పినట్లే చెప్పమన్నారు. మహితలాగా ఆన్సర్స్ చెప్పమన్నాను కానీ మహిత కాపీ కొట్టమని లేదు కదా. ఇంకా కూర్చో. చూసారా పిల్లలు, ఆ ఫస్ట్ స్టూడెంట్ లాగా చదువుకోవాలి, కానీ సరిగ్గా చదువుకోకపోతే ఆ సెకండ్ స్టూడెంట్కి మీకు పెద్ద తేడా ఉంది. అర్థమైందా? ఇంకా